శ్రీరాముడి శరీర ఛాయ ఆకుపచ్చ రంగులో ఉంటుందని తన రామాయణంలో మొదటి పద్యంలో మొల్ల చెప్పింది. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటారు? మొల్ల జగత్ప్రసిద్ధి కన్నటువంటి చక్కటి కవయిత్రి, చక్కగా తెలుగు రామాయణాల్లో తలమానికంగా రాసినటువంటి మొల్ల రామాయణాన్ని రచించింది. అయితే ఈ మొల్ల మొట్టమొదటి పద్యంలోనే శ్రీరాముణ్ణి వర్ణన చేస్తూ దుర్వామామల సన్నిభాంగుడు అని ఒక పదం రాసింది. దూర్వామల సన్నిభాంగుడు శ్రీరాముడు. దూర్వా అంటే ఏమిటంటే, దుర్వా గణపతి వ్రతం మనం చేస్తుంటాం. దూర్వా అంటే గరిక. అందులోనూ వినాయకుడికి దూర్వా యుగ్మం సమర్పయామి అంటుంటాం కదా, ఆయనకి ఒక్క గరిక కాకుండా యుగ్మం 2 సమర్పించాలంటుంటారు. గరికతో పోలినటువంటి అవయవములు కలిగిన వాడు, శరీరపు రంగు కలిగినటువంటి వాడు. గరిక బాగా గుబ్బుగా గనక పెరిగితే అది ఆకుపచ్చటి రంగులో ఉంటుంది. గరిక రంగు గనక మీరు చూస్తే, అంటే ఇక్కడ రాముల వారు సస్యశ్యామలు అని చెప్పి ఇంకో చోట కూడా చెప్పింది ఆవిడ. రాముడు సస్యశ్యామలంగా ఉంటాడని. సస్యశ్యామలం అంటే ఇప్పుడు వందే మాతరం సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అంటాం. సస్యశ్యామలాం అంటే ఏంటమ్మా, ఆకుపచ్చని పంటలు కలిగిన ఓ తల్లి, నీకు మేము నమస్కారం చేస్తున్నామని చెప్పి ఆ దేశభక్తి ప్రార్థన. కాబట్టి సస్యశ్యామలం అంటే ఎప్పుడు ఆకుపచ్చని రంగుతో ఉండేటువంటి వాడు అని. కాబట్టి ఇంకో చోట కూడా అంది అమ్మల్లా. మరి ఆకుపచ్చని రంగు ఏమిటి అని అంటే, నిజానికి అది ఆకుపచ్చ కాదయ్యా, బాగా గనక గరిక పెరిగితే ఆ ముదురు ఆకుపచ్చ నీలం రంగులాగా కనిపిస్తుంది అని పెద్దలు దీనికి సమన్వయం చేశారు. బాగా గనక ఉంటే ఆ ముదురు ఆకుపచ్చ నీలపు వర్ణం. ఇప్పుడు రాముడు నీలమేఘశ్యాముడు అని చెప్పి మనం అంటుంటాం కదా. ఇప్పుడు మేఘంతో సమానమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వాడు, శరీరపు వర్ణము కలిగినటువంటి వాడు అనే అర్థం మనకు వస్తుంది. కాబట్టి పైకి చూస్తేనేమో దుర్వామల సన్నిభాంగుడు, ఆకుపచ్చని శరీరం కలిగినటువంటి వాడు, ఆకుపచ్చని రంగు కలిగిన వాడు అని వస్తుంది. కానీ ఆ ఆకుపచ్చ రంగు కలిగిన గరిక బాగా గనక ముదిరితే నీలపు వర్ణం వస్తుంది. ఇక్కడ తమాషా వాక్యం చెప్పుకొని మనం ముగిద్దాం. అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఒక గొప్ప సంస్కృత కవి ఉన్నాడు. ఆయన రాముల వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ నల్లటి రంగులో ఎందుకుంటారు అని అంటే, మేఘం బాగా నల్లటి మేఘం ఉంటేనే అది వర్షాన్ని కురిపిస్తుంది. అట్లాగే తెల్లటి మేఘం ఉందనుకోండి, అది వర్షం కురిపించదు. నల్లగా ఉండాలి. ఎంత మీకు బాగా నల్లగా ఉంటే అంత చక్కగా అది మీకు వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే రాముల వారు కూడా నల్లగా నీలంగా ఎందుకు ఉన్నాడయ్యా అని అంటే, దయావర్షాన్ని కురిపిస్తాడు, అందుకే స్వామి అలా ఉన్నాడని చెప్పి అప్పయ్య దీక్షితుల వారు చమత్కారం చేశారు. ఇది మొల్ల యొక్క చమత్కారం.